ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 15 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ఆదికాండము 36, 37 మరియు 38 అధ్యాయములు. సాయంత్రం మత్తయి సువార్త 10వ అధ్యాయము 21 నుండి 42 వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈరోజు ప్రభు యొక్క ముఖాన్ని మీ ప్రార్థనలో, మీ ధ్యానంలో మీరు చూడగలిగారా? మీరు నిద్ర నుండి లేచి మొట్టమొదట ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారా? దేవుని వాక్యాన్ని మీరు చదివారా? కొంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మీరు సమయం ఇచ్చినట్లయితే దేవుడు తన వాక్యం ద్వారా మీతో మాట్లాడతాడు. మనము ప్రార్థనలో దేవునితో మాట్లాడతాము, దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. ప్రతిరోజు దేవుని యొక్క స్వరాన్ని వినడం మీరు అభ్యాసం చేయండి. అది మీకు ఎంతో మేలు, అది మీకు ఆశీర్వాదం. మీరు అనేకసార్లు ఒత్తిళ్ల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు, అనేకమైన సుడిగాలులు మీ పైన వీస్తున్నప్పుడు, మీరు వాటన్నిటిని ఎదిరించి వాటితో పోరాడి గెలిచి మీరు ముందుకు సాగాలంటే ఒకే ఒక్క మార్గం, అదే దేవుని యొక్క వాక్యం, ఆయన సన్నిధిలో ప్రార్థించటం. ఇలా మీరు దేవుని యొక్క సన్నిధిలో గడిపినప్పుడు ఎంతో ధైర్యవంతులుగా మారతారు. సింహాన్ని గెలిచిన సంసోను కంటే, సింహాన్ని గెలిచిన దావీదు కంటే, గర్జించు సింహమైన సాతానుని గెలిచి మీరు ముందుకు సాగడం ఎంతో శ్రేష్టం. ఈ శ్రేష్టమైనటువంటి కార్యం కేవలం దేవుని వాక్యమైన మన్నా ద్వారా సాధ్యమవుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. ప్రకటన 3వ అధ్యాయము 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి వాగ్దానంతో ఈ ఉదయకాలం ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నారు. ఆ వాగ్దానం మీరు విన్నారు కదా. దేవుడు ఒక తలుపుని మీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను అని చెప్తున్నాడు. ఆ తలుపుని ఎవ్వరు కూడా వేయలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకాలం నువ్వు దేని కొరకు ఎదురు చూసావో, ఏది జరగాలని నువ్వు కోరుకున్నావో, దేవుని యొక్క హస్తం నీలో, నీ కుటుంబంలో ఏ విధంగా పనిచేయాలని నువ్వు ఆశించావో, అదే ఒక తలుపుని దేవుడు నీ ఎదుట తెరిచి ఉన్నాడు. ఆ తలుపు ఎవరు కూడా వేయలేరు. ఇంతకాలం ఆ తెరవబడిన తలుపు నీకు కనిపించలేదు. ఈరోజు నా బిడ్డ, నీ కొరకు ఒక తలుపు తెరిచాను. ఈ తలుపు ఏ శక్తి వేయలేదు, ఏ వ్యక్తి కూడా వేయలేడు. ఈ ద్వారం నీ కొరకు నేనే తెరిచాను. నీకు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాను. నీకు ఒక మహిమగల కార్యాన్ని నేను జరిగించబోతున్నాను. నీ అంగలార్పుని నేను నాట్యంగా మార్చబోతున్నాను. నా మహిమ నీకు బయలుపరిచి నీ కన్నీటిని నేను తోడ్చబోతున్నాను. నీ ఇరుకులను నేను విశాలపరచబోతున్నాను. ఏ కీడు నాకు వస్తుందని నువ్వు భయపడ్డావో నా బిడ్డ, ఆ కీడు ఇక నీకు రాదు. ఏ సమస్య నిన్ను తరుముతుందని నువ్వు ఏడ్చి ప్రలాపించావో, ఇక ఆ సమస్య నిన్ను తరిమివేయదు. ఎందుకంటే దేవుడు మీకు ఒక ద్వారం తెరిచాడు. అది అద్భుతాల ద్వారం, అది ఆశీర్వాదాల ద్వారం, అది మహిమగల ద్వారం, అది ఆశ్చర్య కార్యాల ద్వారం. ఆ ద్వారం గుండా మీరు సాగి వెళ్ళండి. ఎన్నో మహిమగల కార్యాలు మీరు చూస్తారు. దేవుడు తెరిచిన తలుపుని నీవు తప్ప మరి ఎవరు ముయ్యలేరు. అదెలా సాధ్యం? నేనెలా ముయ్యగలనని మీరు అనుకుంటున్నారా? ఎలా ముయ్యగలరో తెలుసా? దేవునికి మీరు అవిధేయత చూపించడం ద్వారా ఆ ద్వారాన్ని మీరు ముయ్యగలరు. అబ్రహామును పోలి మీరు దేవుని వెంబడించండి, దేవునికి విధేయత చూపించండి,
దేవుని యందు మీరు ఆనందించండి, సంతోషముతో ఆయన సేవించండి. నిశ్చయముగా మీ అవసరములన్నీ తీర్చబడి మీరు మహిమ నుండి అధిక మహిమకు మీరు సాగి వెళతారు. దేవుని కృప మీకు తోడైయునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి, మా కొరకు ఒక అద్భుతమైన ద్వారాన్ని మీరు తెరిచి ఉన్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియులను ఒకసారి జ్ఞాపకం చేసుకునండి, వారిని బలపరచండి, వారిని ఆదరించండి, వారిని లేవనెత్తండి. నాయన, నీ కృపా సమాధానములతో నింపి వర్ధిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాను. మా తండ్రి, ఈ ద్వారం మా కొరకు తెరవబడి ఉండగా మేము బలమును, అభిషేకమును, నూతనమైన ఆనందమును, కృపను అనుభవించి వాటిని లోకానికి ప్రత్యక్షపరిచి లోకము ఎదుట మీ ఘనమైన నామాన్ని మహిమపరిచే భాగ్యమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.